సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కౌశికేన సఖిలక్షితీశ్వర రామమధ్వర విఘాత శాంతయే కాకపక్షధరమేత్యయాచితః తేజసాం హి నవయః సమీక్షతే. ఈ అద్భుతమైనటువంటి సుభాషితం రఘువంశ మహాకావ్యం, మహాకవి కాళిదాసు కృతి అయినటువంటి అందులోని ఒక ప్రసిద్ధ శ్లోకాన్ని ఆధారంగా రూపొందింది. ఇది తేజస్సు లేదా పరాక్రమానికి వయస్సుతో నిమిత్తం లేదు అనే గొప్ప సత్యాన్ని చాటి చెప్తోంది. పూర్వం విశ్వామిత్ర మహర్షి తాను చేసేటువంటి యాగానికి రాక్షసుల వల్ల కలుగుతున్నటువంటి విఘ్నాలను తొలగించడం కోసం దశరథ మహారాజు వద్దకు వచ్చారు. అప్పటికి ఇంకా శ్రీరాముడు మురుగులు తిరిగినటువంటి జుట్టుతో ఉన్న బాలుడే, కాకపక్షధరుడు, 12 ఏళ్ల బాలుడు. అయినా సరే విశ్వామిత్రుడు ఆ చిన్నారి రాముడినే రక్షణగా పంపమని దశరథుడిని కోరారు. ఎందుకంటే గొప్ప తేజస్సు అలాగే పరాక్రమం కలవారి విషయంలో వయస్సును చూడకూడదు, వారి సామర్థ్యాన్ని మాత్రమే చూస్తారు. తేజసాం హి నవయః సమీక్షతే. ఇది సంస్కృతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి లోకోక్తి. జ్ఞానానికి పరాక్రమానికి వయసుతో పని లేదు. చిన్న వయసులోనే కొందరు అసాధారణ ప్రతిభను శక్తిని ప్రదర్శిస్తారు. కాకపక్షం అంటే చిన్నపిల్లలకు ఇరుపక్కలా ఉండేటువంటి జుట్టు ముంగురులను కాకపక్షాలు అని అంటారు. రాముడు అంతటి సుకుమారుడైనటువంటి బాలుడు అని తెలిసినా కూడా ఆయనలోని దైవిక పరాక్రమాన్ని గుర్తించే విశ్వామిత్రుడు రాముడిని యాచించాడు. సింహం పిల్ల చిన్నదైనా సరే ఏనుగు కుంభస్థలాన్ని బడ్డలు కొట్టగలదు. అలాగే నిప్పు గణిక చిన్నదైనా సరే దేనినైనా దహించగలదు. అలాగే తేజోవంతుల శౌర్యాన్ని వారి వయస్సును బట్టి తక్కువ అంచనా వేయకూడదు అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తోంది. ఆ విషయాన్ని గ్రహిద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.